ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెదిరేశ్వరంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోడి పందాలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లంతా ఈ కోడి పందాల్లో పాల్గొంటారు. భారీగా నగదు చేతులు మారుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ మొత్తం రాజమండ్రిలోని అలాగే గోదావరి జిల్లా నలుమూలలా కూడా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నెమలి డాగ నెమలి పర్ల మధ్యన ఎలాగ కాలు దూతున్నాయో చూడవచ్చు. ఈ కోళ్లు ఎలా కాలు దూతున్నాయో బరిలోకి దిగాయి. రెండు కూడా కలబడుతున్నాయి. ఇక ఏ రకంగా కలబడుతున్నాయో చూస్తున్నాము. అందరూ కూడా ఈ కోడి పందాలను చూసి వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్నారు. పందుల రైళ్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పందాలు కట్టడం జరుగుతున్నది. ఒక్కొక్కరు కూడా 25,000, 50,000, ₹1,00,000 చెప్పిన పందాలు అయితే కడుతున్నారు. దీంతో అంతా కూడా పందాలంతా కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పందాలు కట్టించడం జరుగుతుంది. అలాగే ఇది తెలుగు రాష్ట్రాల నలుమూలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ కోడి పందాల కోసమే ఇక్కడ చాలా మంది ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కోడి పందాలు అనేది చూడటం జరుగుతున్నది. మనం శిబిరాలు చూసినట్లయితే ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు అనేది కొనసాగడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఇక్కడ నగదు కూడా చేతులు మారుతున్న పరిస్థితులు అయితే కనిపించడం జరుగుతున్నది. ఇది ఏది కోడి ఇది ఎలా నగ్గింది? సవాలని పసగా కొట్టిందండి అంతే. ఎంత పందులు? 2 లక్షలకండి. 2 లక్షలు. ఎలాగున్నది మీ ఫీలింగ్? ఎగ్జాక్ట్ మన సొంత పిల్లలు కొడితే బాగుంటది కదండి. కొడుకు ఐఏఎస్ చదివినట్టు ఉంటుంది. బాగానే కొట్టిందండి, బాగా దెబ్బలాడింది. ముందు నుంచి మీరు ఊహించే కట్టుకున్నామండి. మొదటిదే మీదే కొట్టి ఇంకా పందాలు కడతారా? ఇంకా ఉన్నాయండి. ఇంకా ఉంది. ఇది ఇక్కడ అంతా కూడా పందాలు అయితే కొనసాగడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేల కరుగుపోయింది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 500 వరకు కూడా బర్రెలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ అంతా కూడా ఈ బర్రెలోని పందాలు అయితే కట్టడం జరుగుతుంది. సరే, ఈ కొత్తపేట నియోజకవర్గంలో పందాలు ఎలా జరుగుతున్నాయి? తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మరి అతిపెద్ద పండగగా అందరూ ఒక చోటకి చేరి పండగగా ఫ్యామిలీ మెంబర్స్తోని, ఫ్రెండ్స్తోని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ముఖ్యంగా మన కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి అనేది చాలా ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ముఖ్యంగా మా కోనసీమలో కానీ లేకపోతే మా కొత్తపేట నియోజకవర్గంలో కానీ మరి అనేక రకమైన కోడి పందాలతోని లేదా బోట్ రేస్ అని ఇంకా అనేక విధాలుగా ముగ్గులు పోటీలు కానీ అలా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి అనేక విధాలుగా ఈ సెలబ్రేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్తోని మరి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచినో హైదరాబాద్ నుంచి కానీ అనేక ప్రదేశాల నుంచి ప్రపంచం నుంచి వేరే కంట్రీస్ నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వచ్చి అందరూ కలిసిమెలిసి ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. మరి సంక్రాంతి రోజు అందరూ భోగి సెలబ్రేషన్స్తో మరి అందరూ ఫ్యామిలీస్ బాగుండాలని, అందరూ మంచిగా వెలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సంజయ్. కోడి పందాల నిర్వాహకులకు కూడా మీరు చెప్పేది ఏంటి సలహా? కోడి నిర్వాహకులకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఇది ఒక సాంప్రదాయబద్ధాలుగా ఎప్పటి నుంచో ఆచరణ జరుగుతూ ఉంది. దాన్ని అదేవిధంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా దీంట్లో కోడిల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఎటువంటి చట్ట వ్యతిరేకంగా కాకుండా దాన్ని స్పోర్టివ్గా సెలబ్రేట్ చేసుకుని ఏదైతే సాంప్రదాయంగా ఉంటే దాని ప్రకారంగా సెలబ్రేట్ చేసుకుంటే అందరికీ కూడా ఆనందకరమని తెలియజేసుకుంటున్నాను. చట్టాన్ని గౌరవిస్తూనే సాంప్రదాయబద్ధంగా ఇక్కడ కోడి పందాలు అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ కోడి పందాలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కోడి పందాల ఇక్కడికి శిబిరాల వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో కోడి పందాలు బరులు అయితే ఇక్కడ సందర్శకులతో పాటు అలాగే పందెం రాయిలతో కిటకిటలాడుతున్నాయి. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాల వారితో పాటు అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పందాలను అంతా ఆనందోత్సవంగా తిలకించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా సరదాగా గడుపుతూ ఈ కోడి పందాలు దీంతో గోదావరి జిల్లాలో కోడి పందాలు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, కొత్తపేట.